నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లిసా గిల్ సీజేగా నియమితులయ్యారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ లిసా గిల్ తో ఏపీ హైకోర్టు సీజేగా శనివారం ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకెక్కనున్నారు. ప్రస్తుత సీజే పదవీ విరమణ చేయడానికి 2 నెలల ముందే ఏపీ హైకోర్టు తదుపరి సీజేగా నియమితులయ్యే నిమిత్తం జస్టిస్ లిసా గిల్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫార్సు చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఈ ఏడాది మార్చి 13న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఆమె రాష్ట్రంలో హైకోర్టులో 2వ స్థానంలో కొనసాగుతున్నారు. జస్టిస్ లిసా గిల్ స్వస్థలం చండీగఢ్. అక్కడ కార్నెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య, ప్రభుత్వ మహిళా కాలేజీలో హ్యుమానిటీస్లో డిగ్రీ చదివారు. పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన కేసుల ద్వారా అన్ని రంగాల్లో అనుభవం గడించారు. సుదీర్ఘకాలం చండీగఢ్కు పలు ప్రభుత్వ రంగ బోర్డులకు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. శ్రీనివాస్ గౌడ్ను మార్గమధ్యలో అరెస్ట్ చేసి ఘనపూర్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. మాత్రమే ప్రయోగించే చట్టం. ఇలాంటి పవర్ఫుల్ చట్టాన్ని తెలుగు స్క్రైబ్ అనే సంస్థ మీద ప్రయోగించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలుగు స్క్రైబ్ అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్, చాలా పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్. ఆ సోషల్ మీడియా హ్యాండిల్లో నేను ఒక న్యూస్ చూసిన. వాళ్లకు తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చిందంట. అంటే వాళ్ళు ట్విట్టర్ పంపించారు, అంటే ట్విట్టర్ అంటే ఎక్స్,
ట్విట్టర్కు పంపించిండ్రు. ఆ ట్విట్టర్ నుంచి వీళ్ళకు నోటీస్ వచ్చింది. ఆ తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ట్విట్టర్కు ఏం నోటీస్ పంపించిందా అంటే, తెలుగు స్క్రైబ్ అనే ఒక సంస్థ ఉన్నది. ఆ తెలుగు స్క్రైబ్ అనే ఒక సంస్థ చాలా రోజుల నుంచి కూడా చాలా ఘోరమైన కంటెంట్ పెడతా ఉన్నది. డిఫామేటరీ కంటెంట్ అంటే చాలా మందికి పరువు నష్టం కలిగించే విధంగా మరి కంటెంట్ పెడతా ఉన్నది. అదే విధంగా మరి వీళ్ళ పెడుతున్న న్యూస్ వల్ల, ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ అవుట్లెట్ పెడుతున్న న్యూస్ వల్ల ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా మత కల్లోలాలు, లేకపోతే కుల కల్లోలాలు, లేకపోతే పెద్ద ఎత్తున కూడా అశాంతి, అభద్రత వచ్చే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ మీడియా వీళ్ళు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా కంటెంట్ పెడతా ఉన్నారు, అంటే న్యూస్ ఇస్తా ఉన్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ అధికారి, ఆయన పేరు చెప్పాలంటే నేను కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్నే. నేను కూడా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన. నా బ్యాచ్మేట్స్ నిన్ననే డీజీపీలు అయినరు అందరు కూడా. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారిగా నేను ఆయన పేరు చెప్పాలంటే నాకు భయం వేస్తున్నది. అంటే ఆయన మీద కోపంతో కాదు, ఒక ఆఫీసర్ను రేవంత్ రెడ్డి, అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన, మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లను వాళ్ళ ప్రాణాలను ప్రమాదంలో నెడుతూ ఉన్నారు. మీరు ఆ ఐపీఎస్ ఆఫీసర్తోని మీరు ఏం చేసిండ్రు, సిఐసెల్ అనే ఒక సంస్థ మా దగ్గర ఉన్నది. ఆ సంస్థతోని మీరు ట్విట్టర్కి ఒక నోటీస్ ఇచ్చిండ్రు. ఆ సంస్థ పేరు సిఐసెల్. నిజానికి పోలీసు డిపార్ట్మెంట్లో 99% మంది ఆఫీసర్లకు ఈ సిఐసెల్ అంటే ఏంటి, అది ఎక్కడుంటుంది, అది ఏం చేస్తుంది, వాళ్ళ పని ఏందని తెలియదు. తెలవాల్సిన అవసరం లేదు, తెలవాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి ఒక సిఐసెల్తోని మీరు ట్విట్టర్కు ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ అవుట్లెట్ మీద ఒక నోటీస్ ఇప్పించారు. ఇది మామూలు నోటీస్ కాదు. నేను అదే తెలంగాణ ప్రజలకు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులందరికీ చెప్పాలనుకుంటున్నా. మీరు కూడా మీ తోటి జర్నలిస్టులకు చెప్పండి, తెలంగాణ ప్రెస్ క్లబ్కి చెప్పండి, అదేవిధంగా ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకి చెప్పండి, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి చెప్పండి. దీంట్లో ఇది మామూలు నోటీస్ కాదు. ఇది 94 BNSS కింద మాత్రమే కాదు, భారతీయ నాగరిక సురక్షా సంహిత మాత్రమే కాదు, ఇది అత్యంత క్రూరమైన ద డ్రకోనియన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 మరియు అమెండ్మెంట్ 2008 యాక్ట్. అంటే ఏందయ్యా అంటే, యాంటీ టెర్రర్ లా అని ఇండియాలో ఏదైతే ఉన్నదో, ఆనాడు మేము చిన్నగా ఉన్నప్పుడు టాడా ఉండే, దాని తర్వాత పోటా వచ్చింది, ఇప్పుడు మన తరానికి UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 2008. ఈ మధ్యకాలంలో 2019లో దాన్ని మరింతగా మాడిఫై చేశారు ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం. ఇది కేవలం టెర్రరిస్టుల మీద మాత్రమే పెట్టే చట్టం, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ముంబై నగరం మీద కసబ్ మరియు 10 మంది తీవ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చి ముంబైలో దాడులు చేసి దాదాపుగా 400 మందిని చంపితే, ఆనాడు పెట్టిన ఒక ఎక్స్పర్ట్ కమిటీ దీన్ని మాడిఫై చేయాలి, 1967లో వచ్చిన ఈ చట్టాన్ని మాడిఫై చేసి దేశంలో ప్రజల భద్రత, ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాలి, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలి, టు సేవ్ ద ఇంటిగ్రిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ సావరినిటీ ఆఫ్ దిస్ నేషన్ కాల్డ్ ఇండియా. ఈ చట్టం వచ్చింది. ఈ 1967 నుంచి 2008లో మళ్ళీ దీన్ని మాడిఫై చేసిండ్రు, 2019లో మళ్ళీ మాడిఫై చేసిండ్రు. చాలా ఎక్కువ పవర్స్ పోలీస్ ఆఫీసర్కి ఈ దేశంలో ఏది చట్టం మీద వచ్చిందో కేవలం ఆ యూఏపీఏ ద్వారానే వచ్చినాయి. అలాంటి ఒక చట్టాన్ని, టెర్రరిస్టుల మీద మాత్రమే ప్రయోగించే చట్టాన్ని
ఈరోజు జర్నలిస్టుల మీద ప్రయోగించాలనే కుట్ర తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. నేను ఇంత చరిత్ర మీకు ఎందుకు చెప్పినా అంటే రేపు మీ అటువైపుగా వెళుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, వంశీకృష్ణలను అడ్డుకుని నిలదీసిన రైతులు 15 రోజులుగా మా సమస్యలు కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు. సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని హిందువు సమ్మేళన సమితి అధ్యక్షులు మంచాల కృష్ణమూర్తి పేర్కొన్నారు. వరంగల్ శివనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూ సమ్మేళన సమితి అధ్యక్ష కార్యదర్శులు బుద్ధారపు భాస్కర్, కమిటీ సభ్యులు తోటబాబు, ఎం నరేష్, రవీందర్, వేణుగోపాల్, ఆడెపు సాంబమూర్తి, బైరీశ్యాం, సురేందర్ తదితరులు పాల్గొని ఆదివారం నిర్వహించే సమావేశం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు కృష్ణమూర్తి, యాదగిరీలు మాట్లాడుతూ హిందువుల ఐక్యతను చాటేందుకు ఈ నెల 26వ తేదీన శివనగర్లో నిర్వహించే సమావేశానికి హిందువు బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. ఇది ఏ పార్టీలతో సంబంధం లేకుండా హిందూ బంధువులందరూ కలిసి సమ్మేళనం చేస్తున్న సందర్భంలో శ్రీ మాన్య అనంత సత్యానంద స్వామీజీ వారు వచ్చి మా అందరినీ ఆశీర్వదించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి శివనగర్ పెరక కుల హిందూ బంధువులందరూ మరి సమావేశానికి హాజరై మరి ఈ కార్యక్రమానికి మరి వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ఈ యొక్క పండుగ సమ్మేళన కార్యక్రమం శివనగర్ రామాలయం వద్ద జరపబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రచారకులుగా హిందూ బంధువులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మరి అహర్నిశలు మరి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మరి సాంస్కృతిక కార్యక్రమాలు జరపబడను. మరి స్వామివారి ఉపన్యాసం తర్వాత ఆశీర్వాదం పొందగలరు. ఈ సమ్మేళనం రేపు సాయంత్రం 6 గంటలకి శివనగర్ రామాలయం ప్రాంగణంలో జరుగుతున్నది. ఈ సమ్మేళనానికి హిందూ బంధువులందరూ కూడా కుటుంబ సమేతంగా రావాల్సిందిగా మా మహిళలందరూ బొట్టు పెట్టి పిలవడం జరిగింది. వారందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మన సమ్మేళనానికి అనంత ఆనంద మార్చి గారు మరియు ఆచార్య కసిరెడ్డి వెంకరెడ్డి గారు మరియు పోకల జ్యోతిర్మయ్య గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి మన హిందువుల వారి మనోభావాలకి ఎట్లా విషయం మొత్తం కూడా వాళ్ళు విశదీకరించి ఈ ప్రోగ్రాంను మాకు టైం ఇచ్చి వాళ్ళందరూ స్వామివారి ఆశీస్సులు పొందగలని చెప్పి మా హిందూ బంధువులందరూ కూడా కోరుచున్నాము. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకి శివనగర్ పురవీధుల గుండా శివనగర్ పెరకవాడ పురవీధుల గుండా బైక్ ర్యాలీ ఉన్నది. స్టార్టింగ్ రామాలయం స్టార్ట్ అవుతుంది. రామాలయం నుంచి మళ్ళీ ఎండింగ్ రామాలయానికి వస్తాం. అలాగే స్వామివారిని
రామాలయం నుంచి ఇక్కడ ఈ ముందు భాగం నుంచి అక్కడి స్వామివారిని ఊరేగింపుగా పూర్ణకు మొత్తం తీసుకొచ్చి స్వామివారిని తీసుకొచ్చడం జరుగుతుంది, వేదికపైకి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ముందు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు సంస్కృత కార్యక్రమాలు మన వందనా స్కూల్ వాళ్ళ పిల్లలు మరియు గోల్డెన్ ఉంటాము. దేవుడా, మా జీవితంలో ఒక్కసారి మాకు మక్కా కాబతుల్లా దర్శనం చేయించు అని మా కోరిక ఉంటుంది. చచ్చేలోగా మాకు ఒక్కసారి అన్నా మాకు దర్శనం చేయించు అనేది ప్రతి ఒక్క ముస్లిం కోరుకుండే విషయం. అది అలాంటిది మక్కాకు వెళ్ళే హాజీలు అంటే చాలా అందరూ శత్రువులైనా కానీ వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే మేము క్షమాపణలు కోరుకొని వస్తుంటాము. కాబట్టి హాజీల దర్జానే వేరు ఆ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం సహోదరుల కోసము ఎన్నో సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ రకమైన సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈరోజు మన అందరికీ తెలిసిన విషయాలే. మా మాస్కులకు అయితేనేమి, మా ఖబ్రస్థాన్లకు ప్రహరీ గోడలు అయితేనేమి, అదేవిధంగా షాదీ మహల్ అయితేనేమి, అదేవిధంగా మన మౌజన్ పేష్మాంలకు జీతాలు అయితేనేమి, అదేవిధంగా ఉర్దూ చదివే వాళ్ళకి ప్రోత్సాహకంగా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ చదవాలన్నా కానీ చదివించడానికి కానీ ఒక కోచింగ్ సెంటర్లు పెట్టి ఆ రకంగా కూడా ఇది తీర్చిదిద్దుతున్నారు. ఈ రకంగా ముస్లింలు అంటే వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళు వేరు కాదు అనే రకంగా ఈరోజు రంజాన్లో అయితే ఇఫ్తార్ విందులు అవన్నీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు హిందువులు రెండు కళ్ళు అన్నట్లు ఈరోజు ముస్లిం సహోదరులపైన చాలా బాగా చూస్తారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు అంటే చాలా గౌరవిస్తూ ఇది చేస్తున్నారు. ఈరోజు కూడా హాజీలు మక్కాకు వెళ్ళాలంటే వాళ్ళు విజయవాడ నుంచి వెళ్ళాలంటే కోసా ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళాలంటే ఈరోజు మా హాజీలు అందరికీ ప్రత్యేకంగా వాళ్ళకు గౌరవించి వాళ్ళకు అందరికీ వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు సబ్సిడీ కూడా వెళ్ళే వాళ్ళకి ₹1,00,000 సబ్సిడీ ఇచ్చి ఎంతో గౌరవంగా వాళ్లకు వినమ్రతతో మన మంత్రి ఫరూక్ గారు, అదేవిధంగా హజ్ కమిటీ చైర్మన్ హుసేన్ బాషా గారి ఆధ్వర్యంలో వారికి సెండ్ ఆఫ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల, సాంకేతిక కారణాల వల్ల హాజీ సహోదరులకి కొంచెం కష్టం కలిగింది. అది దురదృష్టకరంగా మేము దానికి చింతిస్తున్నాము. ఎందుకు అంటే వాళ్ళ లగేజు సాంకేతిక కారణాల వల్ల లగేజ్ చేరలేదు అని చెప్పేసి చాలా బాధాకరమైన విషయమే. వాళ్లకు తొందరలోనే కలకత్తా నుండి వాళ్ళు నేరుగా వెళ్ళినట్లు చేశారు. అయితే ఒక విషయం, హాజీలకు అప్పటి వరకు కొంచెం కష్టం కూడా కలిగిండొచ్చు, వాళ్ళతో నేను క్షమాపణ కూడా కోరుతున్నాను. అయితే ఒక విషయము, హాజీలు ఎహ్రాం కట్టుకొని పోయి 4 రోజులు ఆ హెరాంలో ఉండారు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వంలో ఇంత చేస్తున్నా కానీ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీరు పరిపాలించారు. ముస్లిం సహోదరులకు ఏం చేశారు? కొంతమంది ట్రైన్ కట్టాలపైన పడి చనిపోయారు, కొంతమంది ఆస్తులు పెరుక్కుంటే వాళ్ళు విషం తాగో ఆ రకంగా చనిపోయారు. ఈ రకమైన పరిస్థితి ముస్లిం సహోదరులకు ఎప్పుడు గౌరవించారు? ఎప్పుడు ముస్లిం సహోదరులకు ముస్లిం సహోదరులుగా చూశారు? ఆ రోజు మీరు చెప్పిన మాట మీద నిలవలేదు. అది మీ కర్తవ్యము, మీరు చేసిన కార్యక్రమాలు. ఈరోజు ఏదో ఒక సాంకేతిక కారణం తప్పైతే దాన్ని ఎత్తి చూపుతూ మీరు ప్రభుత్వం పైన, హజ్ కమిటీ చైర్మన్ పైన చెప్పడము ఇది సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎహ్రాం ఎప్పుడు కడతారు? మక్కాకి వెళ్ళేటప్పుడు ఎహ్రాం కడతారు. ఇక్కడ నుంచి మదీనాకు వెళ్తూ వాళ్ళు ఎహ్రాం ఎట్లా కడతారు? కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళ దినపత్రికలో రాసుకొని అవాకులు చవాకులు పెళ్తున్న వాళ్ళకి, దానికి సాంకేతిక కారణాలకు ప్రభుత్వం అంటే హజ్ కమిటీ చైర్మన్ తప్పు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తొందరలో హాజీలకు ఆ సామాన్లు కూడా వాళ్ళ అవసరమైన ఇవి కూడా చేరుతాయి. సాంకేతిక లోపం కారణంతో జరిగింది కానీ ఇది ప్రత్యేకంగా హాజీలు అంటే ప్రతి ఒక్కరూ పోతారు, కలుస్తారు, గౌరవిస్తారు. వాళ్ళ కష్టాన్ని మా కష్టంగా భావించి వాళ్లకు ముందరికి పోయి సహాయ సహకారాలు అందిస్తారు. అలాంటిది వాళ్లకు కష్టం హిజ్రత్ करके
तो हजरत के मुरीदीन में से एक बहुत बड़ा तबका हजरत को खुतूत लिखते थे कि हजरत हम भी वहां आना चाहते हैं। तो हजरत जवाब में एक ही जवाब लिखते थे सबको, ये कहते थे कि हिंदुस्तान में बैठकर मक्के मदीने के लिए तड़पते रहना, यहाँ की ख्वाहिश करना, यहाँ की मोहब्बत करना, ये सआदत की बात है। ये क्या चीज की बात है? सआदत की बात है। और अगर मक्के और मदीने में आकर नऊजुबिल्लाह, हजारों बार नऊजुबिल्लाह, अल्लाह हमारी हिफाजत करे, हम हिंदुस्तान की या पीछे अपने बाल बच्चों की, वालिदैन की जरूरी खिदमत, जरूरी हुकूक तो अदा करेंगे, लेकिन गैर जरूरी रोजाना फोना उठा लेके अल्लाह रसूल से ज्यादा मोहब्बत हम दिखला रहे हैं, उनके दरबार में जाके उनके ऊपर किसी और को जो है ज्यादा तरजीह दे रहे हैं, ये शकावत और बदबख्ती की बात है। ये हम जितना हो सके कोशिश है कि वहां जाकर हम वहां का हक अदा ना करें, अल्लाह रसूल के मोहब्बत में कमी ना आए, इस चीज के लिए पूरा डरेंगे। फिर आखिर में मैंने कल भी 3 अमल बतलाए थे जो आपके हज को बर्बाद कर देगा। उसमें से एक ये है कि तकब्बुर और घमंड। लोकल गांव के हज कमेटी, हज सोसाइटी, डिस्ट्रिक्ट हज सोसाइटी और माशाल्लाह हज कमेटी आंध्र प्रदेश, फिर जो है आपको जब जद्दा में उतरेंगे तो हज कमेटी ऑफ इंडिया, उसके अहबाब मिलेंगे और मोहल्लिमी, ये सब बेइंतहा खिदमत करते रहते हैं। आप देखेंगे एक क्या कहते हैं, सऊदी अरब का जो है किस तरह मालूम नहीं, पहले आज़ा कर लेते थे अरफात मिना वगैरह में, बेइंतहा कोई हम क्या समझते हैं कि थोड़े दिनों के बाद हमें घमंड आ जाता है, हम हाजी हैं, ये सब क्या की चिल्लाना है। अगर ये घमंड आ गया तो समझो हमारा हज बर्बाद हो गया। वो काबिल इस लालच में आ रहे हैं, आप कोई उनसे बड़े नहीं हैं, वो कोई आपसे घटी। मक्के और मदीने की बेअदबी नहीं होनी चाहिए, उसका बहुत एहतराम होना चाहिए। मदीना मुनव्वरा के बारे में मैं कल भी बताया, फिर बता रहा हूँ कि दरूद शरीफ की कसरत, बिल्कुल आपका कोई वक्त खाली नहीं जाना चाहिए दरूद शरीफ की, इसके बगैर। और मक्के में एक तो కోటేశ్వర్, హరిబాబు, సరోజన తదితరులు పాల్గొన్నారు. ఈ రామస్వామి, దయాకర్, రమేష్లు మాట్లాడుతూ గత 3 రోజులుగా ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉంచుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యకుండా కాలయాపన చేస్తూ ఆర్టీసీ సంస్థను ప్రైవేటుపరం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రైవేటు బస్సులను తీసుకొచ్చి నడుపుతున్నారన్నారు. మా డిమాండ్ల నెరవేర్చపోగా ఇక మా ఉద్యోగాలు గ్యారంటీ లేవు, మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఉద్దేశ్యంతో ఆవేదన చెందిన శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ కూడా కార్మికులకు అందజేస్తాం, కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేసి ఈరోజు వాళ్ళకు ప్రభుత్వ వేతనాలు ఇస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే పీఆర్సీలు ఉన్నాయో అవి ఇవ్వకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామని జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా అమలు చేయాలని గత 40 రోజుల కింద ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ నాయకులందరూ కూడా సమ్మె నోటీస్ ఇస్తే వాటిని పరిష్కరించకుండా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పింది, వాళ్ళను కూడా పర్మనెంట్ చేయలేదు. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు కొద్ది వేతనాలతో ఈరోజు వాళ్ళు జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమీ గొంతమ్మ కోరికలు కోరలేదు. మాకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడతాం, మాకు కుటుంబాలను పోషించుకో విధంగా మాకు వేతనాలు వస్తాయని వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 3 రోజులు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చలనం లేదు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏమాత్రం కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. ఈరోజు కావాలని ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు ఈ యొక్క ఆర్టీసీని మొత్తం ఆర్టీసీ సంస్థనంతా ఇబ్బందుల పాలు చేస్తూ ఈరోజు ఆర్టీసీని కూలి చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆర్టీసీ కార్మికుల 3వ రోజు సమ్మె చేరింది. న్యాయబద్ధంగా గత 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి కార్మికులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. అయినప్పటికీ కూడా 40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మరి వాళ్ళ సమస్యల పరిష్కారం జరగట్లేదు.
ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో కార్మికుల్ని 29 రోజుల సమ్మె తర్వాత కూడా పరిష్కారం కాకుండా నిర్వీర్యం చేసి పారేసింది. అదే అడుగుజాడులో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి మనకు కనపడతా ఉన్నది. మరి కార్మికులు వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎవరిని అడుగుతారు? ఇలా ఇక్కడ చట్టం ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోతూ ఉన్నది. న్యాయబద్ధమైనటువంటి సమస్యలకు ముఖ్యంగా 3 డిమాండ్ల పరిష్కారం కావాలంటూ ఉన్నారు. ప్రభుత్వంలో ఇలా ఆంధ్రప్రదేశ్ విలీనం చేసినట్టుగా మాకు కూడా చేయాలని కోరిక. మరి కార్మికులకు వాళ్ళు జీతాలు పెంచాలని చెప్పని ఇలాంటి రకరకాల డిమాండ్లు ఉన్నాయి. ఒక్కరి కూడా పరిష్కారం కాకుండా జాప్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ ఒక కార్మికుడి మరణానికి ఇవాళ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కార్మికుల యొక్క కుటుంబాలు వెళ్ళకనే మానసిక క్షోభకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కోరేది ఒకటే, కార్మికులారా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. ఈ ప్రభుత్వాల మొండిని, ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మరణం పరిష్కారం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే తక్షణమే సమ్మెను విరోధపజేసి కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ యొక్క చనిపోయిన కార్మికుడికి ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ఇవాళ అన్ని కార్మిక సంఘాల పక్షాన మద్దతు తెలియజేస్తున్న ఐఎఫ్టీ నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గారు నిన్న సమ్మె చేస్తూ ఉంటే పెట్రోల్ పోసుకొని కలబడమనే జరిగింది. వారు ఈరోజు మృతి చెందడం జరిగింది. వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి అని కార్మికులందరూ సమ్మె చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము పెడచెవున పెట్టేసి కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశలో ఈ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము లేనటువంటి పరిస్థితి కళ్ళ కొట్టేటట్టు కనబడుతూ ఉన్నది. వాళ్ళు కార్మికులు అడిగే న్యాయమైన డిమాండ్లు మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి అని, గతంలో ఉన్నటువంటి ఏ విధంగానైతే ఆర్టీసీ ప్రభుత్వ రంగంలో ప్రభుత్వమే ఏ విధంగా నిర్వహించిందో వారికి సంబంధించినటువంటి పిఆర్సీలు కానీ వారికి సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్లను వారికి ఇవ్వాలని చెప్పేసి అని 3 రోజుల కాలం సమ్మె చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి పట్టించుకోకుండా కార్మికుల పైన సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందించి కార్మికులు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి అని శంకర్ గౌడ్ గారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రే ఇవ్వాలని చెప్పేసి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.